కంది మండల ఎర్దనూరు గ్రామ ప్రజలకు గణతంత్ర మరియు భారతమాత దినోత్సవ శుభాకాంక్షలు. మన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రారంభమై శత వసంతాలు పూర్తి చేసుకున్నాడు. ఎర్దనూరు గ్రామంలో సంఘశాఖ ప్రారంభమై 33 సంవత్సరాలు పూర్తయినవి. జనవరి 26, 2025 రోజున సాయంత్రం 5:15 ప్రారంభం చేయడం జరిగింది. గ్రామ ప్రజలందరూ విచ్చేసి కార్యక్రమాన్ని జరిపించారు. ఎర్దనూరు శాఖ ఎర్దనూరు గ్రామస్తుని మీకందరికీ తెలుసు. చిన్నప్పటి నుండి నేను మీతోనే రూపాజీ గారు సన్మానం చేశాను. లక్ష్మి గారికి సుశీ గారు శాలతో పాటు వారు మన గ్రామాన్ని శుభ్రంగా మరియు అందరూ ఆరోగ్యంగా ఉండాలని వారి వృత్తి పట్ల ఎంతో శ్రద్ధతో వారు ఈ పరిశుద్ధ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈరోజు మన ఎర్దనూరు శాఖ తరఫున వారిని సన్మానించిన భారత్ మాతా కీ జై. రెండింటికి మార్కులు ఎందుకు ఇస్తారు సార్? నేను గోధుమ పిండితో తయారు చేస్తారు, అందుకే మార్కులు ఎవరిని చూడడం కాదు, మన దేశాన్ని సుందర దేశంగా, మన గ్రామాన్ని సుందర గ్రామంగా తీర్చిదిద్దుకోవాలి. అందరూ కలిసి మెలిసి ఉండాలి, ఘర్షణలు పడకూడదు. పార్టీలు ఉన్నాయే, పార్టీలు కొంచెం దూరం పెట్టాలి. పార్టీని ఎవరి ఇంట్లో ఉండేటువంటి తండ్రులు కూడా కొంచెం రాజకీయాలు తక్కువ మాట్లాడి కొంచెం పిల్లలతో ఎక్కువ మాట్లాడుకోవాలి. పైన నుంచి వాళ్ళకి ముందు వరుసలో हिंदू होगा हिंदू देश जय जय. రెడీ 1 2 3 విధంగా ప్రపంచంలో అందరూ అన్ని చోట్ల భగవంతుడు ఉన్నప్పుడు ఈ కులంలో భగవంతుడే గ్రామాలు ఎట్టేర్పడి ఈ గ్రామంలో ఉండేటువంటి అన్నదమ్ములు అందరూ కలిసి పనులు పంచు. నువ్వేం పని చేయి? నేను వ్యవసాయం చేస్తా, నా వ్యవసాయానికి కావాల్సిన నాగలి పని నువ్వు చేయి. నాగలి తర్వాత వచ్చే పంటలే బట్టనేసే పని నువ్వు చేయి. అందరూ పంచు. అర్థంగా గ్రామంలో అందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూసిన అందందే కలడు అనేటువంటి ధర్మములో పుట్టాం. మన హిందూ సందర్భంగా గణవేష ధరించి ఈ గ్రామ పురోహితుల్లో కదా
దయచేసి దీనికి సహకరించాలి అందరూ. వేదిక పరిచయం పట్ల శ్రీనివాస్ రెడ్డి. ఇద్దరు వాస్తవులు ప్రస్తుతం వారి గవర్నమెంట్ లో వైద్య వ్యక్తులు కొత్త పరిచయం మాన్యశ్రీ అప్పల ప్రసాద్ జీ గారు. వీరు మనందరికీ సుపరిచితులే. శతాబ్దాల తరబడి బానిసత్వంలో మగ్గిన కారణాన మనలోకి రావాలని కోరికతోనూ మన విదేశీ అమ్మ భారతి అందుకు మహారతి, అమ్మ భారతి అందుకు మహారతి, అందరం ఒక చోట నిలచి పాడెదమికి కాగడ చేబూనుదా, అంబరాన్ని అంటే భూమి నలుచెరుగుల చేరుద్రోలి దివ్య జ్యోతి నింపుదాం, చీకట్లను పారద్రోలి దివ్య జ్యోతి నింపుదాం, విజయం మనదేనంటూ జయకేతనమెత్తుదాం. అమ్మ మాతరం 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 భారత్ మాతా కీ భగత్ సింగ్ తమ్ములం భరత మాత బిడ్డ. కేవలం కంది మండల్ ఎడదనూరు గ్రామంలో జరుగుతున్న భరతమాత పూజ మరియు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వార్షికోత్సవం సందర్భంగా విచ్చేసిన స్వయం సేవకులకు గ్రామంలోని పెద్దలకు మాతామూర్తులకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రారంభమై 100 సంవత్సరాలు అడుగుపెడుతున్న సందర్భంగా ఈ శతజయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో మన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 1925లో నాగపూర్లో విజయదశమి రోజున డాక్టర్ పరంపూజనీయ కేశవరావు పంత్ హెడ్గేవర్ గారు ప్రారంభించారు. ఆ రోజు నుంచి ఈ దేశంలో జరుగుతున్న మనకు స్వతంత్రం రావడానికి ఎంతోమంది పోరాడాడు. ఆ స్వతంత్రం ఎందుకు పోయిందో ఆలోచన చేశారు డాక్టర్ కేశవరావు పంత్ బలరాం హెడ్గేవర్. వారు ఈ దేశంలో ఉన్న హిందువుల ఐక్యత లోపించడం వల్లనే ఈ మన దేశానికి స్వతంత్రము వెళ్ళిందని ఆలోచన చేసి ఈ హిందువులలో ఐక్యత తీసుకురావాలనే ఉద్దేశంతో తీసుకురావాలనే ఉద్దేశంతో నేడు గ్రామాన శాఖలు పెట్టడం ప్రారంభించారు. నేడు మన దేశంలోనే 70,000 గ్రామాలలో శాఖలు నడుస్తున్నాయి. దాని ఫలితంగానే ఈరోజు 1925లో డాక్టర్ మొట్టమొదటిసారిగా మాది ఎడదనూరు గ్రామం స్వగ్రామస్తుని నేను. నా పేరు పత్తుల నరసారెడ్డి. ఇక్కడ మాజీ సర్పంచ్ని, భారతీయ జనతా పార్టీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ను. మరి ఈ శత జయంతి ఉత్సవాలు గతంలో మరి డాక్టర్ హెగ్డేవర్ మరి ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 1925లో స్థాపించి మరి ఈరోజు 2025కి మరి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో మరి మా గ్రామంలో ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ కార్యకర్తలు అందరూ కూడా
మరి ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం జరుపుకుందామని నాతో కూడా వీరు మాట్లాడడం జరిగింది. అందుకు నేనే కాకుండా ఇక మిగతా పెద్దలం కూడా అందరం ఆలోచన చేసి మరి మన చిన్న గ్రామం మరి ఇంత పెద్ద కార్యక్రమం చేయాలంటే మరి అందరం కూడా కలిసికట్టుగా మరి అందరం ఐక్యతతో ముందుకు పోతేనే అవుతుందని అనుకోని విధంగా మేము ఊహించనంత విధంగా మరి మా గ్రామంలో చిన్న గ్రామమే అయినా మరి 102 మంది ఈ గ్రామంలో స్వయం సేవకులు పాల్గొన్నారంటే అది చాలా గొప్ప కార్యక్రమం. మరి స్వయం సేవక కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అందరికీ కూడా తోయంబడి మరి పూల హారతులతోని పూల వర్షం కురిపించుకుంటూ అలాగే ఇక్కడ మహిళలు పిల్లలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మరి అప్పల ప్రసాద్ గారు అలాగే డాక్టర్